స్వచ్ఛాంధ్ర సాధిద్దాం, స్వర్ణాంధ్రలో జీవిద్దాం. స్వచ్ఛాంధ్ర సాధిద్దాం, స్వర్ణాంధ్రలో జీవిద్దాం. తెలుగు నేలనంతా వజ్రంలా మెరిపిద్దాం. తెలుగు నేలనంతా వజ్రంలా మెరిపిద్దాం. మన ఇల్లు మన ఊరు శుభ్రతగా ఉంచుదాం. మన ఇల్లు మన ఊరు శుభ్రతగా ఉంచుదాం. వారంలో ఒక్కసారి శ్రమదానం సాగిద్దాం. వారంలో ఒక్కసారి శ్రమదానం సాగిద్దాం. స్వచ్ఛాంధ్ర సాధిద్దాం, స్వర్ణాంధ్రలో జీవిద్దాం. తెలుగు నేలనంతా వజ్రంలా మెరిపిద్దాం. బడి అయినా గుడి అయినా కార్యాలయం ఏదైనా, బడి అయినా గుడి అయినా కార్యాలయం ఏదైనా, పారిశుద్ధ్య భావనతో ప్రతి నిమిషం మెలుగుదాం. పారిశుద్ధ్య భావనతో ప్రతి నిమిషం మెలుగుదాం. స్వచ్ఛాంధ్ర సాధిద్దాం, స్వర్ణాంధ్రలో జీవిద్దాం. తెలుగు నేలనంతా వజ్రంలా మెరిపిద్దాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేపడదాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేపడదాం. ప్రపంచాన మన నేలను మొదటిగా నిలబెడదాం. ప్రపంచాన మన నేలను మొదటిగా నిలబెడదాం. స్వచ్ఛాంధ్ర సాధిద్దాం, స్వర్ణాంధ్రలో జీవిద్దాం. తెలుగు నేలనంతా వజ్రంలా మెరిపిద్దాం. శ్రీ ముఖ్యమంత్రి వర్యుల మాటే మన బాట. శ్రీ ముఖ్యమంత్రి వర్యుల మాటే మన బాట. ఆంధ్రమాత సాక్షిగా పాటిద్దాం ప్రతి చోట. ఆంధ్రమాత సాక్షిగా పాటిద్దాం ప్రతి చోట. స్వచ్ఛాంధ్ర సాధిద్దాం, స్వర్ణాంధ్రలో జీవిద్దాం. తెలుగు నేలనంతా వజ్రంలా మెరిపిద్దాం. రచన శంబాన శ్రీనివాస్ గారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.